సో హాయ్ గైస్. సో ఫస్ట్ వీడియో చూసి ఈ సెకండ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి. జస్ట్ మనం ఇంకా ఇంట్రడక్షన్ అయిపోయింది హెచ్డిఎంఎల్ గురించి. జస్ట్ ఇప్పుడు కోడింగ్ లోకి వెళ్దాం డైరెక్ట్ గా మనము. సో ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో దాన్ని రిమూవ్ చేస్తాను. వీడియో కోసమే నేను ఫోల్డర్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఐ విల్ రిమూవ్ దిస్ ఫోల్డర్. జస్ట్ ఫోల్డర్ నేమ్ వేసి జావా జావా స్క్రిప్ట్ చేసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ కమెంట్ ఓపెన్. Wait a minute. Yeah. So code dot is open. VS Code నేను అంతా మొత్తం ఫస్ట్ వీడియోలో చెప్పాను VS Code యూజ్ చేస్తానని. సో మీరు ఇంకేమైనా యూజ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ నేను VS Code యూజ్ చేసుకుంటాను. సో డైరెక్ట్ గా 1 మినిట్ లోడ్ అవుతుంది. యా. సో ఇక్కడ ఇండెక్స్ డాట్ ఇండెక్స్ డాట్ యా. అండ్ ఫస్ట్ మనము లైవ్ వెబ్సైట్ ఒకసారి మన లైవ్ లో ఒకసారి హెచ్డిఎంఎల్ ఓన్లీ హెచ్డిఎంఎల్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎలా ఉంటుంది ఒకసారి చూసాము మనము. సో ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో కాబట్టి మనం డైరెక్ట్ గా కోడ్ లోకి వెళ్తున్నాము. ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేద్దామండి, జస్ట్ బేసిక్ వెబ్సైట్ ని. సో ఫస్ట్ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి. సో లైక్ ఇక్కడ హెచ్డిఎంఎల్ ఎందుకు ఇచ్చామని చాలా మందికి డౌట్ ఉంటుంది. మెయిన్ వచ్చి లైక్ టెక్స్ట్ ఫైల్ కి వచ్చి టిఎక్స్ ఉంటుంది. వీడియోకి వచ్చి మనం వాడేది హెచ్డిఎంఎల్ కాబట్టి ఇక్కడ హెచ్డిఎంఎల్ అనేది వచ్చిన ఫైల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో ఫైల్ అనుకోండి, డాట్ ఆర్ లైక్ వీడియో ఫైల్ అంటే సో ఫర్ సపోజ్ ఇప్పుడు లైక్ నాకు కొంచెం వీడియోకి కన్ఫ్యూజన్ అయింది. లైక్ వీడియోకి వచ్చి ఏముంటుందంటే .mp4 అని ఉంటుంది, అండ్ ఆడియోకి వచ్చి MP3 అని ఉంటుంది. అదే మన హెచ్డిఎంఎల్ కి హెచ్డిఎంఎల్ అని ఉంటుందండి. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ అదే సేమ్ వే, సో కొన్ని వెబ్ పేజ్ లో ఓపెన్ అయినప్పుడు హెచ్డిఎంఎల్ ఫైల్ అని అర్థమవుతుంది. ఇండెక్స్ అంటే యూజువల్ గా మనము చాలా పేజెస్ లో ఇండెక్స్ అని, ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, రీల్స్ పేజ్ అండ్ చార్ట్ పేజ్ అండ్ హోమ్ పేజ్, ఓన్లీ హోమ్ పేజ్ వచ్చి ఇండెక్స్ అని డిఫైన్ చేస్తుంటారు. ఒకసారి చెక్ చేయండి మీరు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ పేజ్ కాబట్టి మనం అందుకే ఇండెక్స్ అనుకున్నాం. జస్ట్ మీకు అర్థం కాకపోవచ్చు, ఫర్దర్ గా మీకు అర్థమవుతుంది ఇది జస్ట్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడ్ అనేది నేను జనరేట్ చేస్తాను, మీకు అర్థం కాకపోతే. సో ఇలాగా ఏం లేదండి, తీసుకొని ఎంటర్ కొట్టామంటే కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్, ఇక్కడ టైటిల్ కలర్, టైటిల్ గా మనం చేంజ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫుల్ స్టాక్
మాస్టర్స్ అని వచ్చుకోవాలి. ఫుల్ స్టాక్ మాస్టర్స్. సో ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ బాడీ ఉంది. హెడ్ ఈస్ కంప్లీటెడ్, క్లోజ్ అయింది. బాడీలో మనం కోడ్ రాసుకుంటాము. జస్ట్ 1 minute, నా సిస్టమ్ ఇస్ హ్యాంగింగ్. యా, ఇట్స్ ఓకే. H1 లైక్ ఏమిటంటే ఇక్కడ వెల్కమ్ టు ఫుల్ స్టాక్. ఓకే, ఫర్ సపోజ్ ఒక పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. మై ఫస్ట్ ఇక్కడ మనం ఈ పేజ్ ని వెబ్ పేజ్ లో మనం చూడడానికి 2 వేస్ ఉన్నాయండి. సో ఫస్ట్ వే ఇక్కడి నుంచి చూడడానికి 1 వే, లేదు నీ ఫైల్ నుంచి చూడడానికి అదొక వేలో ఉంది. జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. సెట్టింగ్ లో సెట్ చేసుకున్నాను. జస్ట్ గో లైవ్ అని ఉంటుంది. క్లిక్, ఇది ఒక వేలో ఉంటుంది. జస్ట్ ఓపెన్. సో జస్ట్ దిస్ ఇస్ ఓపెన్. చెక్ దిస్ వన్ అండ్ టైటిల్ నేమ్ విల్ బి దేర్. ఇది ఒక వేలో అండి. లేదు నేను ఇలా కాదు వేరేలాగా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ పోయినామంటే జస్ట్ ఓపెన్ విల్ బి డైరెక్ట్ విల్ బి ఓపెన్ అండ్ క్రోమ్. ఇది ఒక వేలో ఉంది, ఇది ఒక వేలో ఉంది. సో ఇది అందరికి ఇక్కడ డిస్ప్లే చూపిదు. దేనికంటే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లైక్ లైవ్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. జస్ట్ దిస్ లోగో అండి, ఒకసారి గుర్తు పెట్టుకొని దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. క్లియర్. సో నేను సపరేట్ గా విఎస్ కోడ్ అండ్ లైవ్ సర్వర్ ఇన్స్టాలేషన్ కి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇది బిగ్ వెరీ సింపుల్ అండి. సో దానికోసం నేను ఎందుకు వీడియో చేద్దామని ఆలోచిస్తున్నాను, ఎందుకులే అని. సో మనకి డైరెక్ట్ ఇందాకే ఓపెన్ అయింది కాబట్టి ఇది మనకి ఇందాక మనం రాసింది. నేను స్ప్లిట్ స్క్రీన్ ఒకసారి చేసి కోడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. యా ప్లీజ్. సో H1 అనేది ఎక్కడ ఉందో, వెల్కమ్ టు ఫుల్ స్టాక్ మాస్టర్స్ అని H1. ఇది H1 అండి. ఇది కొంచెం బోల్డ్ గా పెద్దగా ఉంటుంది. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ అండి. దిస్ ఇస్ ఫస్ట్, దిస్ ఇస్ మై ఫస్ట్ పేజ్ అని. దిస్ పారాగ్రాఫ్ కొంచెం చిన్నదిగా ఉంది. సో ఫుల్ స్టాక్ మాస్టర్స్ అనేది ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ మనకి ఇందాకే చెప్పాను. సో బ్రౌజర్ లో ఒక ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్ కి పేరుకి డిస్ప్లే అవుతుంది. ఇది బేసిక్ HTML అండి. సో ఏంటంటే ఏంటి తెలియదు కదా మీకు, H1 అంటే ఏంటి, P అంటే ఏంటి తెలియదు కదా. సో ఇక నేను ఇది కమింగ్ వీడియోస్ లో నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. HTML పేజ్ బేసిక్ ఫైల్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను.